దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనమందరూ కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరమ కలిగిన మా పరమ తండ్రి, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నీ పిల్లలైన వీరికి వాక్యము ప్రకటించడానికి సిద్ధపడుతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినుచున్న నీ పిల్లలు ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గమనించడానికి తగిన జ్ఞానమును ప్రసాదించండి. కొద్ది నిమిషాలు మేమందరం కలిసి నీ మాటల్ని పరిశీలించి నీ ఉన్నత స్థితిని తెలుసుకోవడానికి సిద్ధపడుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, నీ దాసునైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం ఈ పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ లోకములో అభివృద్ధి అయినా, ఈ లోకంలో నాశనమైన ఆ మనిషి యొక్క పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు అని అంటే దానికి గల కారణాలు ఏవో ఉంటాయి, పనులు ఏవో ఉంటాయి, వాటిని మనం గమనించాలి. ఒక వ్యక్తి పతనమైపోయాడు అన్నా కానీ ఏవో కారణాలు ఉంటాయి పతనావస్థకు, వాటిని గమనించాలి. ఈ సమయంలో మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో వ్రాయబడిన ఒక వ్యక్తి యోసేపు అనే వ్యక్తిని గురించి మనము ఆలోచన చేద్దాం. యోసేపు అనబడిన ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు, ఆ స్థానం ఎందుకు ఇచ్చాడు, ఇది మనము ఆలోచించాల్సిన విషయం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయము 44వ వచన భాగాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఒక రాజు, ఐగుప్తుని ఏలే రాజు ఫరో యోసేపుతో అంటున్నమాట. ఫరోను నేనే అంటే ఈ దేశానికి రాజును మాత్రం నేనే. అయితే నీ సెలవు లేకుండా, అంటే నీ మాట లేకుండా ఈ దేశంలో ఏ మనుష్యుడు కానీ తన చేతినైనా కాలినైనా ఎత్తకూడదు. ఒక మనిషి చెయ్యెత్తాలంటే, ఒక మనిషి కాలెత్తాలంటే కేవలం నీ అనుమతి ఉండాలి. నీ అనుమతి లేకుండా ఎవడు ఏమి చేయడానికి అవకాశం లేదు అన్నాడు. అంటే ఇప్పుడు పేరుకు మాత్రమే నేను రాజును కానీ ఇక సమస్తమును కూడా నీ స్వాధీనంలో ఉంది, నీవు చెప్పినట్లు జరగాలి, ఆ స్థాయిని నేను ఇస్తున్నాను అని యోసేపుతో ఫరో అన్నాడు. ఫరో ఐగుప్తు దేశానికి రాజు. మరి ఐగుప్తు దేశానికి రాజు అయిన ఫరో దేవుని బిడ్డ అయిన యోసేపుకు ఎందుకని అంతటి ఆధిక్యతనిచ్చాడు, ఎందుకు అలాంటి అవకాశాన్ని కలిగించాడు, అసలు ఏం జరిగింది, ఎందుచేత ఈ ఐగుప్తు రాజు మరి తన యొక్క దాసుడైన
యోసేపుకు ఎందుకు అంతటి అవకాశాన్ని ఇచ్చాడు? కారణాలు ఏమై ఉంటాయి? అసలు ఏం జరిగింది? ఇది మనము గమనించాలి. ప్రియులారా, మనం అసలు యోసేపు యొక్క చరిత్రలోకి వెళ్ళిపోతే, ఇతడు యాకోబు యొక్క సంతతిలో 11వ వాడు, అనగా రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు యోసేపు. అసలు యోసేపు ఎలాంటి వాడు? ఎప్పుడు కూడా ఒక స్థితి వాని క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మంచివాడికి సమస్యలు వచ్చినా ఎప్పటికైనా మంచి జరుగుతుంది. చెడ్డవాడు క్షేమంగా ఉన్నా ఎప్పటికైనా నష్టము నాశనమే కలుగుతుంది. ఇది చాలామంది క్రైస్తవులు గమనించటం లేదు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేసే చాలు ఇక మా యొక్క లోపాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. కానీ మనం పరిశీలన చేయాలి. ఎప్పుడు కూడా నా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు దేవుడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవండి, పరిశీలన చేయాలి. ఒక క్యారెక్టర్ గురించి వ్రాయించాడంటే ఆ క్యారెక్టర్ని మనం పరిశీలన చేయాలి. అందులో ఏం వ్రాయబడింది, ఎందుకని వ్రాయబడింది, ఇది ఎప్పుడు కూడా గమనించాలి. సరే, యాకోబు కుమారులు ఒకడు యోసేపు. ఈ యోసేపు చిన్ననాటి నుండి కూడా ఏ స్థితిలో ఉన్నాడు అనేది మనం చూస్తే, తండ్రికి గారాల బిడ్డ. తండ్రి అమితంగా ప్రేమించాడు, ఎందుకంటే తనకు ఇష్టమైన భార్య యొక్క కుమారుడు కాబట్టి తండ్రి బాగా ప్రేమించాడు. మరి తండ్రి ప్రేమిస్తే గొప్పవాళ్ళు అయిపోతారా? ఎంతోమంది తండ్రి ప్రేమిస్తారు బిడ్డల్ని, గొప్పవాళ్ళు అయిపోతున్నారా? కాదు. తనకున్న మనస్తత్వం ఏంటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట కనబడుతుంది మనకి. అదేమిటంటే, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడే, అంటే 17 ఏళ్ళు, తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చూడండి, 17 ఏళ్ల ప్రాయం. పురాతన కాలంలో పెళ్ళి వయసు ఎంత అని అంటే 40 సంవత్సరాలు. ఈ రోజుల్లో పెళ్లి వయసు ఎంత అంటే 21 సంవత్సరం చట్ట ప్రకారంగా. ఏమండి, ఇప్పుడు 17 ఏళ్ళు అంటే బాలుడు అనుకోవాలి మనం, బాల్య దశలో ఉన్నటువంటి వాడు. అందుకని తండ్రి మందనం తన అన్నలు కాస్తూ ఉన్నారు, లేయా పిల్లలు బిల్హా, అలాగనే అక్కడ వ్రాయబడిన మాటల్లో జిల్ఫా బిల్హా కుమారులు అట అండి. వారు కాస్తూ ఉన్నారు మందల్ని. తండ్రి పంపించాడు, వెళ్ళినైనా అన్నలు మందలు కాస్తున్నారు అని పంపించాడు. వెళ్ళిన ఇతడు వారి చెడుతనాన్ని గమనించాడు. అంటే మందలు కాసేటప్పుడు వారు చేస్తున్న తుంటరి పనులు, దేవునికి విరుద్ధమైన పనులు, వీటిని గమనించాడు. అంటే బాల్యంలోనే మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిన వాడు. ఇది గమనించుకోవాలి మనం. ఈరోజున చాలామందికి వయసు వచ్చినా కానీ ఏది మంచి ఏది చెడు తెలియటంలా. ముఖ్యంగా దేవుని పిల్లలు అనబడిన వారు కూడా మంచి ఏంటో చెడు ఏంటో తెలియదు. ఏదో చేసామంటే చేసాం, కానీ అది మంచేనా అసలు పరిశీలన చేయట్లా. ఒకళ్ళు ఎవరైనా అది మంచి కాదంటే చెప్పవులే, నాకు పూర్వం నుండి తెలుసు అని సరిపెట్టుకుంటున్నారు, సరిదిద్దుకునే స్థితిలోనికి రాలేకపోతున్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఆలోచన చేయాలి మనం. బాల్యములోనే మంచి చెడులు తెలిసినవాడు. ఏ మాటను బట్టి చెప్పగలుగుతున్నాం? చెడుతనమును గూర్చిన సమాచారం తండ్రికి ఇస్తూ ఉన్నాడు. నానా,
అన్నయ్యలు మందను కాస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి కుర్ర చేష్టలు చేస్తున్నారు, నాకెందుకు నచ్చటం లేదు అది అని వారి చెడుతనమును తండ్రికి చెప్పేవాడట. దేవునికండి చెడుతనాన్ని అసహించుకునేవాళ్ళంటే చాలా ఇష్టం అండి. ఎందుకని? దేవుని దగ్గర చెడుతనానికి చోటు లేదు. కీర్తన గ్రంథానికి వెళ్ళి ఒకసారి మనం కీర్తన 5:4 భక్తుడైన దావీదు అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చూసారండి, మన దేవుని దగ్గర చెడుతనం అంటే ఏమాత్రం కూడా ఇష్టపడి ఆయన చోటు లేదు ఆయన దగ్గర. కాబట్టి చెడుగా ఉండి ఆయన అనుసరించడం చాలా విరుద్ధమైనది, అది దేవునికి అవమానకరమైనది. చాలామంది తప్పు చేస్తున్న దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేస్తారు. ఇదేంటిది? అసలు తప్పు ఎందుకు చేస్తూ ఏడుస్తూ ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఏమండి, అసలు దేవుని పిల్లలు అంటేనే పరిశుద్ధతను కలిగి ఉన్నవారు, పరిశుద్ధత కొరకు ఆరాటపడుతున్నవారు, అసలు పాపచాలికి పోలనటువంటి వారు కదా. ఈరోజు నా మిళితమైపోయింది క్రైస్తవ్యం. సరే, మనం గమనించినప్పుడు ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో? నీ యొద్ద చోటు లేదు. దేనికి? చెడుతనానికి చోటు లేదు. చెడుతనం ఆయనకు అసహ్యం. ప్రియులారా, చెడుని అసహించుకుంటాడు. చిచి, అసలు ఏంటి వీళ్ళు అని దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి చెడుతనానికి దేవుని దగ్గర చోట్లేదు కనుక ఈ విషయం ఎప్పుడు తెలిసింది? బాల్యంలోనే తెలిసింది. ఎవరికి? యోసేపుకి. కాబట్టి చెడుతనాన్ని అసహించుకుంటున్న వ్యక్తిగా దేవుడు గమనించి తను భవిష్యత్తులో ఏమి కాబోతున్నాడో కలల రూపేణ చూపించేశాడు. అంటే తనకు నచ్చిన వారికి దేవుడు గొప్ప స్థితిని ఇవ్వబోతూ ఉంటాడు అన్నమాట. కలల రూపేణ చూపించాడు. తనకు 2 కళలు వచ్చాయి. ఆ 2 కళల్లో కూడా యోసేపు ఎంత గొప్పవాడు కాబోతున్నాడో అదే కనబడింది. ఎప్పుడైతే కళల గురించి అన్నలకు చెప్పాడో, అన్నలు పగపట్టినట్లుగా బైబిల్ చెప్పిందండి. అంటే మేమందరము కూడా పనికి మాలిన వాళ్ళమును, నువ్వు అక్కడే గొప్పవాడువా, మా అందరిలో నువ్వే గొప్పవాడు అవుతావా, నీ దగ్గరికి మేము పనివాళ్ళలాగా రావాలా, పాలేరులాగా రావాలా అని వాళ్ళు అనుకుని అసూయపడ్డారు, పగ పెట్టుకున్నారట అండి. రెండవసారి తల్లిదండ్రులు కూడా తనకు లోబడినట్టుగా కల్లో చెప్పాడు. అంటే నీకు ఎంత గర్వం వచ్చేసిందో అనుకున్నారు వాళ్ళు. తండ్రి కూడా మందలించాడు, ఎన్నైనా నువ్వు అంటున్న మాట అన్నాడు. కానీ తనైతే హృదయంలో ఉంచుకున్నాడట అండి. అంటే యోసేపు చెడుతనాన్ని అసహించుకోవడం ద్వారా భవిష్యత్తులో తను ఎంత ఉన్నతమైన వాడు కాబోతూ ఉన్నాడో దేవుడు కళ్ళ ద్వారా చూపించేశాడు. సరే, అలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజున తండ్రి మందలను చూడమని తండ్రి పంపించాడు. అయినా అన్నలు మందలు మేపుకుంటూ వెళ్ళారు. ఒకసారి వెళ్ళి అన్నలు ఎలా ఉన్నారో, మంద ఎలా ఉందో ఒకసారి చూసిరా నాయన అని పంపించాడు. వెతుకుతూ 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 వెళుతున్నాడు యోసేపు. మొత్తం మీద కనుగొన్నాడు. దూరాన్ని నుండి అన్నలు చూశారు. ఒరే కళలు కానీ వాడు వస్తున్నాడు రోయ్, ఈ రోజుతో వాడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అనుకుని చంపేయాలన్న ఆలోచనకు వచ్చేసారట అండి. ఎంత దుర్మార్గమో చూసారండి. ఏమండి, తండ్రి ఎంతో ప్రేమతో చూస్తున్నాడు సోదరుడిని. తనకి ఏమని అయితే తండ్రి బ్రతకడు, మరి అది తెలుసు. మరి అలాంటప్పుడు తండ్రి ప్రేమించిన కుమారుని చంపేయాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి అది. వాడిని చంపేస్తే వాడి కళలు ఏమవుతాయి? కళలో వాడు ఒక అధికారిగాను, మనం అందరం కూడా వాడి దగ్గర మరి దాసులుగాను ఉండే పరిస్థితిలో ఉన్నట్టుగా వాడు కళ చెప్పాడు కదా.
ఇప్పుడు చంపేస్తే కళ్ళు ఏమవుతాయి? ఇది వారి యొక్క ఆలోచన. ఏమండి, దేవునికి ఇష్టమైన వారిని ఎవరన్నా హాని చేయాలనుకుని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక రీతిలో తప్పిస్తాడు, ప్రాణాపాయం నుండి ఎలాగైనా కాపాడతాడు. మనందరికీ తెలుసు కదా, దేవుని ప్రజలను కాపాడడానికి ఆయన కునుకడు నిద్రపోడు. కీర్తన 121లో చెప్తున్నాడు, వాడు కునుకడు నిద్రపోడు. కునుకడు నిద్రపోడు అండి, అంతగా కాపాడుతూ ఉంటాడు. ప్రియులరా దగ్గరకు వచ్చాడు, చంపాలనుకున్నారు, కానీ సోదరుడు తప్పించాడు. చివరికి జరిగింది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, సరే వాడు చేస్తాడని గుంటలో పడేస్తారు. కాసేపటికి ఆ మార్గం ద్వారా ఇస్మాయిలీలు వ్యాపారం కొరకు వెళ్తున్నారు. అప్పుడు ఒకడికి ఆలోచన వచ్చింది, రే వాడు గుంటలో చనిపోతే మనకేం ప్రయోజనం, వాడిని ఇస్మాయిల్కి అమ్మేసి కనీసం డబ్బులను వస్తాయని చెప్పి వ్యాపారస్తులకి అమ్మేశారు. బయటికి తీసి వాళ్ళు తీసుకొచ్చారు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి ఐగుప్తు దేశంలో ఫరోకి అప్పగించబడ్డాడు. అంటే ఫరో కొనుక్కున్నాడు బానిసగా యోసేపుని. ప్రియులరా, ఐగుప్తు దేశంలో పోతిఫర్ అనే ఒక సేనాధిపతి కొనుక్కున్నాడు. ఎందుకు అని అంటే తన ఇంట్లో పని మనిషిగా ఉండడానికి. సరే, పని మనిషిగా కుదిరాడు. మనము ఈ మాటలు 39వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇస్మాయిల్ యొద్ద అతన్ని కొనెను. మొదటి వచనంలో ఇస్మాయిలు యొద్ద అతన్ని కొనెను. ఎవరిని? యోసేపును పోతిఫరు ఇస్మాయేలీల యొద్ద కొన్నాడు. ఇప్పుడు బానిస. ఏమండి, పోతిఫర్ ఇంట్లో బానిస. మరి అంతకుముందు తనకి పని పాటలు తెలియవు. ఇప్పుడు బానిస బ్రతుకు వెళ్ళాడు యోసేపు. దేవుడు వ్రాయించిన మాటలు మనం చూస్తే అద్భుతంగా ఉంటాయి. 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. చూసారండి, ఎవరు తోడున్నారట? యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు. అది తల్లిదండ్రులు తోడులేరు, సహోదరులు అయితే పగతో రగిలిపోయారు. ఇప్పుడు ఎవరు తోడు? ఇక్కడ గమనించే ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా దేవుడు తోడుంటే చాలండి, జీవితం ధన్యమైపోద్ది. ఏమండి, ఇప్పుడు పనివాడిగా ఉంటున్న యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక ఏం జరిగింది? అతడు వర్ధిల్లుతూ ఉన్నాడని చెప్పబడింది వాక్యం. ఏం జరిగిందట? అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు. యోసేపట వర్ధిల్లుతున్నాడట, అభివృద్ధి చెందుతున్నాడట ఆ ఇంట. చూడండి, మనం కింద 3వ వచనంలోకి వెళ్ళిపోతే, యెహోవా అతనికి తోడై ఉండిననియు
అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, ఇప్పుడు దేవుడు తోడుగా ఉన్నట్లుగా, ఏమండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా ఎవరు గమనించారు? ఏమండి, ఎవరు గమనించారు? దేవుడు తోడున్నట్లుగా తన యజమానుడు గమనించాడు, తన యజమానుడు చూశాడు. ఇతడికి దేవుడు తోడుగా ఉంటున్నాడు కనుక ఇతడు అన్ని పనులు కూడా చేసేస్తున్నాడు, అబ్బాయి ప్రతి పని కూడా చక్కగా చేస్తున్నాడు అని చూచాడటండి. ఈ రోజున చాలామంది దేవుడు నాకు తోడు, దేవుడు నాకు తోడు అని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. నీకు తోడున్న విషయం నీవు చెప్పుకోవడం కాదు కావాల్సింది, నీకు తోడున్న విషయం ఇతరులు గమనించాలి, ఇతరులు చూడాలి. నిజంగా ఆ వ్యక్తులకు దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకనే వారు అలా ఉన్నారు. ఇది ఇతరులు చెప్పగలగాలి ప్రియులారా. ఇతరులు చెప్పినప్పుడే ప్రయోజనం, కానీ మనకు మనం చెప్పుకుంటే. ఈరోజు చాలామంది సాక్ష్యము అనే మాటను ఎలా చెప్తారు? నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది, నాకు ఈ కష్టం వచ్చింది, ఇలా ప్రార్థన చేసుకున్నాను, ఈ మేలు జరిగిందని తన భాగాన్ని తన మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పుకున్నది సాక్ష్యం అవుతుందా? అసలు సాక్ష్యం అంటే ఏమిటి? నీ గురించి ఇతరులు చెప్పాలి, అంతే కదండి. వాళ్ళ కష్టం నాకు తెలుసు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కాబట్టి దేవుడు ఆ కష్టాన్ని నుండి తప్పించి ఇప్పుడు మేలు చేశాడు, ఆ విషయాన్ని నేను గమనించాను దగ్గరుండి అని ఇతరులు చెప్పగలగాలి. ఇది కదా సాక్ష్యం అంటే. మరి ఈ రోజున సాక్ష్యం మనకి ఏం చెప్తున్నారు? వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా జరిగిందో లేదో కూడా ఇతరులకు తెలియదు. ఆ టైప్లో ఉంది సాక్ష్యం. అంటే దీన్నే అబద్ధ సాక్ష్యం అంటారు, ఇతరులు నమ్మేది కాదు. ఇప్పుడు యేసేపుని బట్టి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు యేసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని తెలియపరుస్తున్నారు అని అంటే తన యజమానుడు. కాబట్టి ఎప్పుడైతే యజమానుడు యేసేపుకు దేవుడు తోడున్నాడు అనే విషయాన్ని గమనించి అతన్ని గొప్ప చేయాలని అనుకున్నాడో, మొట్టమొదట తన ఇంటి మీదే అధికారిగా అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, మనం గమనిస్తే యోసేపు యొక్క మంచితనం, దేవుని దృష్టిలో యోసేపు కలిగిన స్థితి అతన్ని ఇప్పుడు ఒక ఇంటి మీద అధికారిగా ఉండే అవకాశాన్ని కలిగించింది. పోతిఫర్ ఇంటిలో అతడు ఆ ఇంటి మీద అధికారిగా నియమింపబడ్డాడు, తగినట్లుగా ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే అక్కడ మరలా అతనికి శోధన ఏర్పడింది. పోతిఫర్ భార్య తనని చెడు చేయమని ప్రేరేపించింది. యోసేపుకి చిన్ననాటి నుండే చెడుతనం అంటే ఇష్టం లేదు. కాబట్టి తను ఎంతగా ప్రేరేపించినప్పటికీ, బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయించారు, ఆ పోతిఫర్ భార్య ఎంతగా ప్రేరేపించినప్పటికీ యోసేపు మాత్రం ఆ చెడుతనానికి ఇష్టపడలేదు. ఆ సమయంలో ఆ పరిస్థితుల నుండి అతడు పారిపోయినట్లుగా కూడా బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే చెడుతనానికి దూరంగా పారిపోయాడు. ముందుగానే మనం విన్నట్లుగా దేవుని దగ్గర చెడుతనము లేదు, చెడుతనము చేసేవారు ఆయన దగ్గర ఉండే అవకాశం లేదు. ఈ విషయాన్ని గమనించిన యోసేపు నిందన భరించడానికి ఇష్టపడ్డాడు. తర్వాత ఆమె అతని మీద నింద మోపింది, తనే నన్ను చెరపాలనుకున్నాడు అన్నట్లుగా ప్రచారం చేస్తే మౌనంగా అంగీకరించాడు. ఆ యొక్క పోతిఫర్ వేయించిన శిక్షను అనుభవించాడు. ఏ మాత్రం కూడా నోరు మెదపలేదు ప్రియులారా. చివరికి దేవుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత జైలులో ఉన్నప్పుడు కలల భావాన్ని 2 వ్యక్తులకు తెలియపరిచాడు. అలాగే జరిగింది. కాబట్టి మేలు పొందిన వ్యక్తి రాజుకు వచ్చిన కలల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అప్పుడు యోసేపు సంగతి తీసుకొచ్చాడు. వెంటనే
యోసేపుని పిలిపించారు. ఇదిగో ఇలాంటి కల వచ్చింది, దీని భావన ఏంటి అని అడిగారు. యోసేపు అన్నాడు, అయ్యా మీకొచ్చిన 2 కళలు భావనం ఒకటే. 2 కళలు కూడా ఒకటే భావం కలిగినవి. 7 సంవత్సరాలు పంట పండుతుంది సమృద్ధిగా. 7 సంవత్సరాలు పంట పడదు. పంట పండిన సమయంలో సమకూర్చుకున్నట్లయితే కరువులో మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదండి అని చెప్తే, వెంటనే రాజు ఫరో, నీవు దేవుని ఆత్మ గలవాడు గనుక ఈ విషయాలు మాకు తెలియపరచావు, కాబట్టి ఈ మాటలు చెప్పిన నిన్ను నేను అధికారిగా నియమించబోతున్నాను అని అన్నాడు. యోసేపు అయితే కలల భావాన్ని చెప్పి, అయ్యా మరి ఆ పంట వచ్చినప్పుడు దాన్ని సమకూర్చడానికి మంచి వాళ్ళని మీరు ఏర్పాటు చేసుకోండి, తగినట్లుగా ఆ కార్యాన్ని జరిగించుకోండి అని చెప్పి అన్నాడు. అంతవరకే. ఇక ఇంతగా సలహా ఇచ్చావు గనక, ఇంతగా కలల భావాన్ని చెప్పావు గనక ఆ పని నీవే చేయమని ఇప్పుడు ఫరో అతనిని అధిపతిగా నియమిస్తూ ఉన్నాడు. మనం ముందుగా చదువుకున్నాం, నేను మాత్రం ఈ దేశానికి రాజునే, కానీ నీ సెలవు లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఎవడు ఎత్తకూడదని చెప్పి చెప్పబడిన మాటను చదువుకున్నాం కదా. అంటే అంతటి ఉన్నతమైన అధికారాన్ని దేవాతి దేవుడు యోసేపుకు కలిగించాడు. కాబట్టి ప్రియులారా, ఈ చరిత్రను మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం అనేది అసహించుకొని ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి ఇబ్బంది కలిగినా ఏ మాత్రం కూడా చెడుతనంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలిగితే తప్పక ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వదించి గొప్ప చేసే అవకాశాలు ఉన్నవి అని ఈ చరిత్ర అయితే మనకు చెబుతోంది. మరి ఈ రాజున మనం చాలామంది ఉన్నత స్థితి కావాలి అని ఆశపడుతున్నారు. నిజమే, మంచిదే. కానీ ఎలా కలుగుతుంది? మనం ఉన్న స్థితిని బట్టి ఉన్నత స్థితి వచ్చేస్తుందా? అలా పొందగలమా? బైబిల్ అయితే దాన్ని ఒప్పుకోవటం లేదు. నీకు దేవుని యందు ఒక ఉన్నతమైన స్థానం కావాలనుకుంటే, దేవుడికి ఏది ఇష్టం, దేవుడు దేన్ని కోరుతున్నాడో ఆ పద్ధతిని మనం అవలంబించినప్పుడు మాత్రమే దేవుడు కోరినట్లుగా ఉన్నతమైన స్థితి మనకివ్వగలడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, యోసేపు ఐగుప్తు దేశంలో మరి అతని మాట లేకుండా ఏమీ జరగకూడదు అని విధానాన్ని రాజు ఇచ్చాడంటే అతడి యొక్క స్థితి, అతని భక్తి మనం గమనించుకొని యోసేపులాగా మనం కూడా తగిన భక్తి చేయడానికి మనం సిద్ధపడదాం. భక్తిలోని సమస్తము దాగి ఉన్నాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అన్నాడు పౌలు గారు. నిజమే, దేవునికి ఇష్టమైన భక్తి చేస్తే కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అయిన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు, అయినా పర్వాలా. దేవుడు విడనాడు. యోసేపును విడిచిపెట్టేశాడా? విడవలేదుగా. అందుకనే కదా అతడు అభివృద్ధి చెందాడు. అందుకనే కదా అతడు చేస్తున్నదంతా కూడా సఫలమైంది. అందుకనే కదా పోతీఫరు చూసి ఇంటి మీద అధికారిగా చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన యందు తగినట్లుగా ఉన్నటువంటి వారిని తప్పక హెచ్చిస్తాడు, తప్పక ఉన్నతమైన స్థానాన్ని కలిగిస్తాడు. ఈ మాటలు గమనించుకొని దేవుని యందు మరి మంచి స్థితిని పొందడానికి గాను తగిన సిద్ధపాటు కలిగి జీవించేవారుగా ఉండాలి అని, ఉంటారు అని కోరుకుంటూ
ఎంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు అందరి వినికిడిలో భద్రము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన తండ్రి, కొద్ది నిమిషాలు నీ పిల్లలైన వీరికి నీ వాక్యాన్ని ప్రకటన చేశాను. విన్నారు. వినిన వాక్యాన్ని మరింతగా వారు ఆలోచించి, మరింతగా వాళ్ళు గ్రహించుకొని, యోసేపుని ఎలాగైతే ఉన్నతమైన స్థితిలో ఉంచారో, ఎందుచేత ఉంచారో, ఈ విషయాలు గమనించిన నీ పిల్లలు అలాంటి తత్వాన్ని కలిగి, అలాంటి విధానమును అవలంబించి వారు కూడా ఈ లోకములో ఉన్నత స్థాయిని పొందుకునే అవకాశము కలిగి ఉండడానికి గాను తగిన సిద్ధపాటు కలిగిన మనస్సునిచ్చి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి వారి కుటుంబాల్లో రోగులైన వారిని బాగుపరచండి, బాధలో ఉన్నవారిని విడిపించండి, అశాంతిలో ఉన్నవారిని అశాంతి నుండి తప్పించి శాంతిని సమాధానము దయచేయండి. నాయనా, ప్రతి ఒక్కరికి మేలైన స్థితినిమ్మని, అందించిన వర్తమానము నీ పిల్లలకు దీవెనకరముగా ఉండే అవకాశం కలుగు చేయమని రక్షకుడు ప్రభునేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం సదాకాలం అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.